శివుడు పార్వతీదేవికి శాపం పెట్టాడు అని మీకు తెలుసా? కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేద జ్ఞానం చెప్తూ ఉంటాడు. కానీ ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో అవలిస్తూ తన తలను పక్కకు తిప్పుకుంటుంది. దాంతో ఒక్కసారిగా శివుడు ఆవేశంతో ఇలా అంటాడు, నేను ఇంత కష్టపడి వేదాల గురించి చెప్తూ ఉంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా? కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో నువ్వు పెరగాల్సిందే అని శాపం ఇస్తాడు. భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని చూసి ఒక మత్స్యకారుడు తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ మత్స్యకారుడితో పాటే చేపలు పడుతూ పడవలు నడుపుతూ తన జీవన శైలిని కొనసాగిస్తుంది. పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు మాత్రం కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం గమనించిన నంది శివుడి దగ్గరకు వచ్చి పార్వతీదేవిని తిరిగి కైలాసంలోకి పిలవచ్చు కదా అని అడుగుతాడు. శివుడు ఇలా అంటాడు, పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో జన్మించింది కాబట్టి ఒక మత్స్యకారుణ్ణి పెళ్లి చేసుకుంటేనే తనకి శాప విమోచన కలుగుతుంది అని శివుడు చెప్పి వెళ్ళిపోతాడు. శివుడు బాధని చూడలేని నంది ఎలా అయినా సరే శివపార్వతుల్ని కలపాలి అని ఒక ప్లాన్ వేసి భూలోకంలోకి వస్తాడు. ఇక్కడికి వచ్చాక పెద్ద తిమింగలం రూపంలోకి మారి మత్స్యకారుల తీరం మొత్తం ధ్వంసం చేసి వాళ్ళ పడవలను నాశనం చేస్తాడు. దాంతో పర్వత మత్స్యకారుల నాయకుడు ఇలా, ఎవరైతే ఆ తిమింగలాన్ని బంధిస్తారో వాళ్ళకి తన కూతురైన పార్వతిని ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు. చాలా మంది మత్స్యకారులు ఆ తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎవరి వల్ల కాకపోవడంతో శివుడు భూలోకంలో ఒక మానవ అవతారం ఎత్తి తీరంలోకి వెళ్లి ఆ తిమింగలాన్ని బంధించి తిరిగి వస్తాడు. మానవ రూపంలో శివపార్వతులకు వివాహం జరుగుతుంది. వివాహం అయిన తరువాత వాళ్ళిద్దరూ యథారూపంలోకి వచ్చి వాళ్ళందరినీ ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు. అందరూ చెప్పండి, హర హర మహాదేవ శంభో శంకర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వీడియో లింక్ ఇక్కడ ఉంది, చూడండి.